తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రైతు రుణమాఫీ సంచలనం సృష్టించి ఒక మైలురాయిగా మిగిలింది. 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ పైకం మొత్తం 6,098 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బు పడిందని, ఎస్ఎంఎస్లు ఏళ్లుగా బకాయి ఉన్న రుణం తీరిందని సంతోషంలో రైతులు. మళ్లీ వర్షాకాల పంట రుణం తీసుకునే వెసులుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలతో కలిసి కాంగ్రెస్ నేతల సంబరాలు. సవాల్ విసిరి అబాసుపాలైన బారాస. రైతు రుణమాఫీ సాధ్యం కాదు అని ఇష్టానుసారం విమర్శలు చేసి ఇప్పుడు నాలిక్ కరుచుకుంటున్న బారాస నేతలు. మొదటి విడతలో 1 లక్ష లోపు ఉన్న బకాయిలకు నిన్న చెల్లింపులు జరిగాయి. మూడవ విడతలో 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీకి సన్నాహాలు చేస్తున్నారు. పైసా కూడగట్టి రైతు రుణమాఫీ చేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి దొంగల మాటలు వినొద్దు, సవాలు విసిరి పారిపోతారు. వాళ్ళ రాజీనామా కోసం పట్టుపట్టం. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. ఆ సంక్షోభాన్ని బట్టి చక్కదిద్దుకున్నారు బట్టి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రాహుల్ గాంధీని భారీ బహిరంగ సభ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్నారు. పదే రైతు రుణమాఫీ విషయంపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ లో పట్టుదల పెంచింది బారాస నేతలే. ఇక రుణమాఫీ నిజం కావడంతో వారంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే రోజుకో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ బారాసాను వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 23, 24లో మొదలు కానున్నాయి. ఇప్పటికీ గులాబీ దళపతి కేసీఆర్ శాసనసభ గుమ్మం తొక్కలేదు. ఆయన వస్తారా లేక హరీష్ రావు, కేటీఆర్లతో మమా అనిపిస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 10 మంది సభ్యులను బారాస కోల్పోయింది. ఒక ఉప ఎన్నికల్లో సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కు కోల్పోయింది. ప్రస్తుతం బారాసకు 28 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో శాసనసభ చర్చలో 15 మందికి మించి పాల్గొనబోరు. ఇక చెరొక 8 ఎంపీ స్థానాలు సాధించి భాజపా, కాంగ్రెస్ లు ఊపు మీద ఉన్నాయి. ఈ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. ఇక దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ ను బారాస నిలువరించలేకపోవచ్చు. ఆ స్థానం భాజపా తీసుకోవచ్చునని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.